హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బిజీగా ఉండుంటారు. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. షాపింగ్ అని, పిల్లలకి బాక్స్‌లని, డ్రెసెస్ అని, బ్యాగ్స్ అని చాలా బిజీగా ఉంటారు. సో, ఇవాళ మీకు కొంచెం యూజ్‌ఫుల్ అయ్యేటట్టుగా స్కూల్ బ్యాగ్స్ అండ్ షూస్ తీసుకొచ్చేసాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంక విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ మెయిన్‌గా మనకి బ్యాగ్ అండ్ షూస్ కావాలి కదా! సో, బ్యాగ్స్ అయితే కాస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రకరకాల మోడల్స్, ఒక్క జిప్ ఎక్స్‌ట్రా ఉన్నా కూడా రూ. 100, రూ. 200 పెరిగిపోతుంది. ఒక్కొక్క బ్యాగ్‌కి ఎంత వేరియేషన్ ఉందో అసలు. నేను మా అమ్మాయిని నర్సరీలో వేద్దామని ఈ ఇయర్ ఫిక్స్ అయ్యాననమాట. సో, దానికోసం షాపింగ్‌కైతే వెళ్ళాను. సో, మన వాళ్ళకి కూడా అందరికీ యూజ్ అవుతుందని బుక్స్ అంటే వాళ్ళకంటూ ఎక్కువ ఏమి ఉండవు. బట్ ఆ బుక్స్ పట్టడానికి మాత్రమే బ్యాగ్ కావాలి కాబట్టి, ఆ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే చూసాను నేను. సో, మీ పిల్లలకి కూడా యూజ్ అవుతుందనిపించింది. చూడండి ఈ బ్యాగ్‌లో. ఇది థర్డ్ క్లాస్ వరకు సెకండ్ క్లాస్ వరకు పనికొస్తుందట. బుక్స్ అయితే ఒక 10 బుక్స్ పడతాయని చెప్పింది అమ్మాయి. ఈ బ్యాగ్ వచ్చేసి రూ. 460 460 చెప్పింది. ఫైనల్‌గా రూ. 350కి ఇస్తా అని చెప్పారనమాట వీళ్ళు. ఇక్కడ వాళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ అంటే మన పైడితల్లమ్మ కోవెల్ లైన్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందనమాట. చాలా రకాలే ఉన్నాయి చూడాలంటే ఓపికతోటి. పిల్లలతో ఎళ్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రకాలు కావాలి. ఒకటి మిక్కీ మౌస్ అంటారు. ఒకరేమో డోరేమోన్ అంటారు. ఇంకొకరేమో స్పైడర్ మ్యాన్ అంటారు. మా అమ్మాయితో ఎళ్తే ఇంక 100 రకాలు చెప్తుంది. సో, అలాగే మీ పిల్లలతో కూడా ఎళ్తే కొంచెం చూసుకోండి. ఎందుకంటే అక్కడ రకరకాల మోడల్స్ ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయాయి. ఇదివరకు మా చిన్నప్పుడైతే ఓన్లీ జీన్స్ క్లాత్ లాగా ఒకటొచ్చేదనమాట. చాలా టఫ్‌గా ఉండేది ఉతకడానికి గానీ, బరువుగానే అసలు చాలా గట్టిగా ఉండేవి క్లాతులు అప్పట్లో. అది లేదంటే నాకు చిన్నప్పట్లో ఆహ్, మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి సిల్వర్ దాంతోటి ఒక పెట్టెలాగా అంటే బాక్స్‌లా వచ్చేది సూట్‌కేస్ బాక్స్ అదుండేదనమాట. నేను ఫోర్త్, థర్డ్ క్లాస్ చదివినప్పుడు. నాకు బాగా గుర్తది. లేదంటే వెనకాల చిన్న బ్యాగ్ ఉండేది. మనకి బాక్స్ షేప్‌లో వచ్చి తలకొకటి రిబ్బన్ లాంటిదేసుకొని వెళ్ళేవాళ్ళం. నాకు ఇవన్నీ గుర్తొస్తాయి సమ్మర్ రాగానే. ఎందుకంటే ఈ బ్యాగ్స్ ఇవన్నీ పిల్లలు చాలా బిజీగా ఉంటారు పేరెంట్స్ అందరూ. సో, వాళ్ళని చూసినప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తాయనమాట. సో, ఇవాళ మా అమ్మాయికి అసలు అప్పుడే నేను మా అమ్మాయికి బుక్స్ కొనడము, బ్యాగులు కొనడం వరకు వచ్చేసానా అనిపిచ్చింది. చాలా త్వరగా ఎళ్ళిపోతున్నాయి రోజులనిపిచ్చింది. సో, ఇంకలా అమ్మాయిని ఒక్కొక్కటి తీయించాను. కొంచెం క్వాలిటీ ఎందుకంటే చిన్న పిల్లలు కదండీ! వాళ్ళు అస్తమాటు రఫ్ అండ్ టఫ్‌గా వాడతారు. కింద మీద పాడేసి అదే పెద్ద పిల్లలైతే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. సో, వీళ్ళకి కొంచెం క్వాలిటీగానే కొనాలి. సో, ఇక్కడేంటంటే మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా రకాలే వెతికాను. ఎందుకంటే కొంచెం టాయ్ టైప్‌లో తీసుకుందామంటే ఆ పైనున్న హెయిర్ లాంటిదంతా పీకేస్తుంది. నోట్లో పెట్టుకోవడము, ఇంకా దానికి ఎంత శ్రద్ధ చెప్పినా గూడా వినే ఏజ్ కాదు కాబట్టి కొంచెం నేను బాగా ఏమంటారు? శ్రద్ధగా ఎలాంటి బ్యాగ్ కొనాలా అని చెప్పి 100 రకాలుగా ఆలోచిస్తాను. సో, అన్ని రకాలుగా ఆలోచించినా నాకిక్కడ ఏమనిపించలేదు. బట్ మీకు మాత్రం చాలా బావుంటాయి. ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా పాకెట్స్ ఉండే బ్యాగ్స్ ఉన్నాయి. పెద్ద క్లాస్, హైయర్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే కాస్ట్‌లు గూడా రీజనబుల్ అనిపిచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే ఎలాగో కాస్ట్ ఉంటాయి. వాళ్ళకి డిజైన్స్ అని, కలర్ కాంబినేషన్స్ గానీ, ఆ మోడల్స్ గానీ, ఆ క్యూట్‌నెస్ గానీ అవన్నీ గూడా చాలా రకాలుంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది. అదే కొంచెం హైయర్ వాళ్ళకైతే మాత్రం చాలా బావున్నాయి. తప్పకుండా ట్రై చేయాలి. సో, ఈ లైన్‌లో ఉందనమాట బ్యాగ్స్. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి మోడల్స్ ఉన్నాయండి. ఒకరి షాప్‌లో ఒకటి, 2 రకాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు గానీ మాక్సిమం అన్ని షాపుల్లో ఇవే మోడల్స్ ఉన్నాయి. కాస్ట్‌లు గూడా సేమ్ అవే కాస్ట్‌లున్నాయి. సో, మనకి బేరమాడి బాగా ఏమంటారు బాగా అడిగితే కనుక వాళ్ళు 10% మాక్సిమం 10% ఇస్తున్నారు. దాని తర్వాత ఇంకా బ్యాగ్ సంగతయితే ఇలా ఉందని చెప్పి ఇంకా ఫైనల్‌గా నేనైతే కొనలేదు. ఎందుకంటే చెప్పా కదా! మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని. బట్ మీకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి.
బ్యాగ్ సంగతి అలా ఉందని చెప్పి ఇంకా షూస్ చూద్దాము అని చెప్పి నార్మల్‌గా వెళ్తూ ఉంటే మనకి మంగళవారం సంతలో అన్ని రకాలవి దొరుకుతాయి కదండీ! అలాగే ఈసారి షూస్ గూడా పెట్టారనమాట. ఆ షూస్ ఎలా అంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్న షూస్ అనమాట. తక్కువ రేట్‌లో మనకి 150, 100, 200కి మాత్రమే అని చెప్పి వాళ్ళు హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారు. అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి. ఇవే అండి ఆ షూస్, చెప్పల్స్ 2 గూడా హోల్‌సేల్‌గా అలా బయట పెట్టేసి హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారు. ఇవన్నీ గూడా 200 అదే 200, రూ. 150, రూ. 100 మోడల్‌ని బట్టి వాళ్ళు కాస్ట్ అనేది డిఫరెంట్‌గా 3 రకాలుగా చెప్తున్నారు. 100, 150, 200 ఇలా మనకి ఆడవాళ్ళకి ఉన్నాయి. అలాగే పిల్లలకి షూస్ కూడా బావున్నాయి. సో, చెప్పా కదండీ చిన్న చిన్న డిఫెక్ట్ కొన్నైతే చాలా బావున్నాయి కొత్త పీసుల్లాగా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్‌లో పోవడం అలా జరిగినప్పుడు లేదా బల్క్‌లో తెచ్చిన వాళ్ళకి అటు ఇటు సరుకులు మార్చడం వల్ల నలిగిపోయి అలా ఉండడం వల్ల వీళ్ళకి హోల్‌సేల్‌గా తెచ్చుకుంటారనమాట. కానీ చాలా బావున్నాయి. అయితే చూడండి మీరే డైరెక్ట్‌గా చూస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే క్యామ్‌లో చూస్తే వేరేగా ఉంటుంది. సో, నేనైతే డైరెక్ట్‌గా చూసా కాబట్టి బావున్నాయనే చెప్తున్నాను. 200 పర్వాలేదండి కొనొచ్చు. పిల్లలకి వాళ్ళు వాడేదానికి చాలా బెటర్ ఇవి. అండ్ బ్లాక్, వైట్ తోటి అలాగే నార్మల్ షూస్ గూడా పిల్లలకి క్యాజువల్‌గా యూజ్ చేయడానికి, ఇంటి దగ్గర యూజ్ చేయడానికి గూడా ఉన్నాయి ఇందులో. మంగళవారం సంతలో కొనడం మంచిదా? కాదా? అంటే గనక కొన్ని మంచివి, కొన్ని కాదనే చెప్తాను నేను. కొన్ని మనకి యూజ్ అయ్యేవి అంటే అన్నీ ఒకలా ఉండవు. కొన్ని కొన్ని బావున్నాయి. కొన్ని కొన్ని కొంచెం బాలేవు. సో, దాన్ని బట్టి మనం చూసుకొని నచ్చితే మాత్రం తప్పకుండా కొనండి. షూస్ అయితే ఇలా ఉన్నాయి. సో, కంపెనీ షూస్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో వేయబోతున్నాను. అలాగే లంచ్ బ్యాగ్స్ గూడా నెక్స్ట్ వీడియోలో వేయబోతున్నా. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుసుకోవచ్చు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్.